ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకేంటి రాములు మీ ఊరి ప్రత్యేకతలు? ఏముంటాయి మేడం, తెరుచుకొని ఒక గుడి అయితే ఉంది. అదేంటి రాములు? అదెప్పుడో గుడికి శాపం పెట్టారంట సార్. దీపం పెడితే గాని గుడి తెరుచుకోదు అంటారు. దీపం పెట్టిన వాళ్ళు చచ్చిపోతారు. గుడి తెరుచుకోదు. ఓహో, మరి ఇంకా? అంతే మేడం. సరే, అయితే గుడి కూడా చూద్దాం రాములు. అది కాకుండా ఇంకేమైనా ఉందా? అంటే మీకిక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు బానే ఉన్నాయా అని. రాములు, పద. ఇప్పుడు చెప్పు రాములు. మేడం, ఇక్కడ ఒక పెద్ద దొంగల ఊట ఉంది మేడం. కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వరు. వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారని తెలిసిందో చంపేస్తారు. వాళ్ళకి సాయం చేసిన మమ్మల్ని చంపేస్తారు. వాడు చూస్తున్నాడు మేడం, అందుకే చెప్పలేదు. తెలుసు. అసలు వాళ్ళందరూ ఎక్కడుంటారు? ఇల్లులు ఉన్నాయి కానీ ఎందుకో ఈ మధ్య ఎవరు ఉండట్లేదు మేడం. ఎక్కువగా అడవుల్లోనే ఉంటున్నారు. ఇక్కడ జరిగేవి చెప్పడానికి వాళ్ళ మనిషి మాత్రం ఒకడు ఉంటాడు. వాడన్నీ తెలుసుకొని వాళ్ళకి చెప్తాడు. ఇదే అనుకున్నాను. మాకు కావాల్సింది కూడా ఇదే. ఇంతకీ ఎవరు మేడం మీరు? మీకోసం వచ్చిన మీ మనిషి. ఇదిగో ఇక్కడ తవ్వండి. పురావస్తు శాఖలాగా ఏం యాక్టింగ్ చేస్తున్నారు? మీరు చెడ్డీ గ్యాంగ్ ని పట్టుకోవడానికి వచ్చారని మాకు తెలుసు. మా చేతుల్లో కాసేపట్లో చావబోతున్నారని మీకే తెలీదు. యా, ఈ విషం సూదులు గుచ్చిన వెంటనే ప్రాణాలు వదులుతారు. ఏ విషం పురుగో కుడితే చచ్చారన్న వార్త అంతా పాకుతుంది. పదండి. పద. ఫ్రాన్సిస్, మనకి ఈ ఊర్లో నిధి ఉంది అని తెలిసింది నిజమే. అది ఉన్నది కూడా ఇదిగో ఈ చోట్లోనే, ఈ ప్లేస్లోనే కరెక్ట్గా 200 అడుగుల లోతుల్లో ఉందంట. 200 అడుగుల లోతులోనా? చాలా లేట్ అవుతుంది. అవ్వనివ్వండి. ఆ నిధి ఎన్ని 100 కోట్ల విలువ ఉంటుందో కూడా మనం చెప్పలేము. ఓ, ప్లేస్ తెలిసాక వదిలి వెళ్ళలేం కదా. ఎంత ఆలస్యమైనా సరే నిధితోనే వెళ్దాం. తవ్వండి. ఎన్ని 100 కోట్లు కూడా చెప్పలేరా? వెంటనే ఈ విషయం అన్నకు చెప్పాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.